ఇప్పుడు వచ్చినటువంటి జాన్ పాల్ దొంగ, బ్రదర్ సతీష్ దొంగ, విజయ్ రెడ్డి దొంగ, ఈ సోకాల్డ్ ఫాదర్ పాస్టర్లంతా దొంగ. క్రిస్టియానిటీ ఎన్ని సంవత్సరాలు పాతది అని అంటే మీరేం చెప్తారు? ఈ భూప్రపంచాన్ని మొత్తానికి యేసు ప్రభుల వారు దేవుడే అయి ఉంటే కేవలం ఇజ్రాయెల్ వరకు ఎందుకు? ఈ భూమండలాన్ని మొత్తం ఆయన తిరిగి ఉండాల్సింది, నేనే దేవుణ్ణి అని అందరినీ మెప్పించాల్సింది. అవును. చివరికి మానవుల చేతిలో సరే నేను అలా అనకూడదు, తిరిగి లేచారు, ఓకే. రోమన్ చేతిలో కొట్టబడ్డాడు, అవును, సిలువేయబడ్డాడు, అవును, తిరిగి మళ్ళీ లేచాడు, అవును, ఇదంతా ఓకే. అవును. బట్ స్టోరీ మొత్తం ఎక్కడ జరిగింది? జెరూసలేం కదా. అవును. మొత్తం మరి ప్రపంచం అంతా ఏమైపోవాలి? జాన్ పాల్ గారు సరిగ్గా భగవద్గీతని చదవాల, వేదాస్ని సరిగ్గా చదవలేదు కదా. అవును. జీసస్ని సగం సగమే చదివి మీరు బాప్తీసం తీసుకోవడం కానీ మతం మార్చారు, లేదంటే మార్చబడ్డారు అని అంటే మీరు ఏమని చెప్తారు సమాధానం? ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి క్రిస్టియానిటీ అన్నది రిలీజన్ కాదు. కే పాల్ కన్నా గొప్ప ప్రవక్త ఎవరైనా ఉండేనండి? అసలు ప్రవక్తగా అసలు పాస్టర్ కూడా కాదు. కే పాల్ కాదా? నీదర్ పాస్టర్. కే పాల్ గారికి వచ్చినటువంటి జనసంద్రం చూసారా మీరు అప్పట్లో? కనీసం విజువల్స్ అన్న చూసారా? హీరోయిన్ సమంత వచ్చినా సరే అంతకు మించి వస్తుంది. జాన్ పాల్ గారు ప్లీజ్ కించపరిచినట్టు మాట్లాడవచ్చు. ఆయన బోధించింది బైబిల్ సరిపోవట్లే. ఈరోజు పాలిటిక్స్ లోకి వచ్చాడు, అందరూ జోకర్ గా చూస్తున్నారు. ఆయన జోకర్ గా చేసే ప్రతి చేస్తులకి ఈరోజు క్రైస్తవాన్ని జోకర్ ఎందుకు వేయడం? మరి నాకు తెలియదు, ఆయన అడగండి వెళ్ళి. ఒక క్రిస్టియన్ సోదరుడు జోకర్ గా మాట్లాడితే మీకు తెలీదా? పాస్టర్ జాన్ పాల్ జోకర్ గా చూడట్లేదు. ఎవరు పాస్టర్ జాన్ పాల్ ఎవరు జోకర్ గా చూడట్లేదు. జోకర్ గా చూసిన రోజున మీ పరిస్థితి నేను పట్టుకున్నది బైబిల్ మాత్రం ప్రకటిస్తాం. మరి ఆయన ఎందుకు బైబిల్ ప్రకటించకుండా పాలిటిక్స్ లోకి వచ్చాడు? మీకు పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి పడుతుందా అండి? అస్సలు పడదన్న. ఒక క్రైస్తవుడు అనుకోనటువంటి ఒక నినాదాన్ని చేయడం ద్వారా క్రైస్తవ్యాన్ని అవమానం పాలు చేశాడు. ఆయన జై కొట్టమని అడిగాడు క్రాంతి గారు, ఆయన నమ్ముకున్నటువంటి దేవుడిని. ఈయన జై కొట్టాడు. ఒక క్రైస్తవుడు యేసు ప్రభు తప్ప ఇంకెవరికి జై కొట్టాడు. అంటే ఎవరు ఏ పాస్టర్ని అడిగినా కూడా ఏదో అవహేళన జరిగింది, కుల వివక్షకి జరిగింది అని చెప్తుంటారు. నిజంగా జరుగుంటాయి అవన్నీ? లేదా ఈ రోజు నా మతం మారాం కాబట్టి చెప్పుకోవడానికి ఒక స్టోరీ కోసం అయ్యాన్ని? ఇక్కడ మీకేదో స్టోరీ అల్లాల్సిన అవసరం నాకు లేదు. ఏంట్రా ఈ అయ్యప్ప అన్నాడు, వెంటకారంగా అన్నాడు. ఆయన అనగానే అందరికీ ధీటుగా సమాధానం ఇచ్చే మా నాన్న మొట్టమొదటిసారి ఏదో ఓడిపోయినట్టుగా నవ్వడం నేను గమనించాను. నోవాహు కాలంలో ఆ కుటుంబాన్ని ఒక్కటినే నువ్వు ఆ బోట్లో తీసుకుని వెళ్ళిపో, ఈ భూమిని మొత్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పాడా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచంలో తిరగాల్సిన అక్కర్లే. ఆయన సిలువ ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన సువార్తను సర్వప్రపంచం పంపించాడు. మార్కు సువార్త చివరి వచ్చిన ఏముందంటే, వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించరు. యేసు ప్రభుల వారు ఈ భూమిని నాశనం చేస్తున్నాను, ప్రళయం వస్తుంది, ఈ ప్రళయంలో మీ కుటుంబాన్ని కాపాడుకో, నువ్వు ఒక్కడివే మంచోడు, మిగతా వాళ్ళంతా కూడా పాపంలో బతుకుతున్నారు కాబట్టి నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొని ఈ బోట్లోకి వెళ్ళు అని చెప్పడం ఆ ప్రవచన ఉందా లేదా? బైబిల్ ఉంది. ఆ ఘట్టంలో యేసు ప్రభుల వారు ఓన్లీ నోహాని మాత్రమే కాపాడాలని ఎందుకని నేను చదివి వినిపిస్తున్నాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును. సైన్స్ ప్రకారంగా మేల్ ఫీమేల్ కలవకుండా బేబీ పుట్టదు. ఇది న్యాచురల్ బర్త్. ఓకే, మేల్ ఫీమేల్ అన్నది న్యాచురల్ బర్త్. యేసు ప్రభుల వారు స్పర్మ్ లేదు, వాళ్ళు చాలా మంది టెస్ట్ చేశారంట. బర్త్ అన్నది మిరాక్యులస్ బర్త్. అది ఇది అలానే అవుతుంది. 12 ఏళ్ల బాలిక పుట్టొచ్చు, ఎవరికైనా పుట్టొచ్చు. నా క్వశ్చన్ అది కాదండి. నేను బైబిల్ పట్టుకున్నా అన్న. ఆదికాండం దాటిన తర్వాత మేము మిగతా సందర్భాలకు వెళ్తాం. ఆదికాండం దేవుడు నేల మంటితో నరుడు నిర్మించి వాడి నాసికారంలో జీవవాయువు ఉన్నప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. యేసు ప్రభుల వారు మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు. రెండవ రాకడ జరగబోతుంది. అంత దినములలో ఎలాంటివి జరుగుతాయి అని చెప్పేసి పొందుపరిచారు అందులో. అవును, ఎలాంటివి జరుగుతాయి అని చెప్పారు కదా, మీరు చెప్పగలరు? నేను చదివి వినిపించాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై
ఉందురు, ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. మీకు దేవాలయాలు పురాతనమైనవి ఉన్నాయి అని క్రిస్టియానిటీకి ఇతిహాసంలో చెప్పడానికి ఏమన్నా ఉన్నాయా? క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది అరేబియన్స్తో కానీ ముస్లిమ్స్ కమ్యూనిటీ సోదరులతో కానీ. ఎందుకు యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్? సాలమన్ టెంపుల్ని వాళ్ళు డెస్ట్రాయ్ చేసి అక్కడ మసీద్ ఎప్పుడైతే కట్టారో మరలా దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు పోరాడుతున్నారు. క్రిస్టియన్ సోదరులంతా కూడా ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఇట్ ఈస్ హిస్టారికల్ ప్లేస్ అన్న. ఏముంది అక్కడ? ఏముంది? బైబిల్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ. మందిరం లేదు. మందిరం మీరు చెప్పారు కదా లేదని. యేసుప్రభు వాళ్ళకి మందిరం లేదు. యేసుప్రభు మందిరం కట్టలేదన్న. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కి చెప్పండి. యేసుప్రభు ఏ టెంపుల్ కట్టలేదు. యేసుప్రభు ఏ టెంపుల్ కట్టలేదు, అది సాలమన్ టెంపుల్. అది వేర్ ఇస్ ద టెంపుల్ ఫర్ లార్డ్ జీసస్? ద టెంపుల్ ఆఫ్ జీసస్ వాస్ లొకేటెడ్ ఇన్ జెరూసలేం ఆన్ టెంపుల్ మౌంట్. ఓకే, ద టెంపుల్ వాస్ బిల్ట్ ఆన్ మౌంట్ మోరియల్ బై సాలమన్. మీరు చెప్పిందే కదా. మీరు ఏమంటున్నారు? టెంపుల్ అంటే ఏంటి? అన్న నేను చెప్తానన్న, వస్తాను. రైట్, ఓకే. బై సాలమన్, నేను ఇంతవరకు అదే సాలమన్ టెంపుల్ అని సాలమన్. అండ్ ఎక్స్పాండెడ్ బై కింగ్ హేరోద్ అరౌండ్ 20 BC. ద సెకండ్ టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్. హేరోదు అనేవాడు జీసస్ కి విరుద్ధుడా కాదా? ఎవరు? హేరోదు. బద్ధ శత్రువు కదా. హేరోదు ఎందుకు అసలు భద్ర శత్రువు అయ్యాడు? యూదుల రాజుగా పుట్టినవాడు అనగానే ఆయన కోపం వచ్చింది. అప్పటికే తన కుమారులను చంపేశాడు. యూదుల రాజుగా పుట్టింది యేసుప్రభువు. యేసుప్రభు. హేరోదు ఉన్నటువంటి ఆయన కూడా యూదుల రాజు అప్పటికి పరిపాలిస్తున్నాడు. అప్పటికే తనకు పోటీ వస్తారేమోనని ఆయనకి చాలా మంది భార్యలు ఉన్నారు. అంటే హేరోదుకున్న కోపం ఏంటంటే నాకంటే గొప్పవాడు ఒకడు పుట్టాడు, ఆయన నేను చంపాలి, నా సింహాసనానికి ఇబ్బంది ఏమో. ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది. అవును, అప్పటికే ఆయన కుమారులను చంపేశాడు ఆయన. ఏది ఆ భార్యలు ఏమైనా కుట్ర చేసి వారి కుమారులు సింహాసనం ఎక్కిస్తారేమో అని, కుమారులు ఉంటే నాకు థ్రెట్ అని ఉద్దేశం కుమారులు చంపినటువంటి కఠినాత్ముడు. 10 రూపాయలు దొంగతనం చేసినా దొంగే. అవును. 1,00,000 రూపాయలు దొంగతనం చేసినా దొంగే. దొంగే. పాపాన్ని బట్టి శిక్ష ఉంటుందా, లేకపోతే నువ్వు ఇంత పాపం చేసావు కాబట్టి అంత శిక్ష ఉంటుందని చెప్పిందా బైబిల్? 10 రూపాయల 100 రూపాయల 1,00,000 రూపాయలు కాదు ఇక్కడ మ్యాటర్. దొంగతనం చేసే నేచర్ మనలో ఉంది, దాన్ని పాపం అని చెప్పింది బైబిల్. దొంగతనం చేశాడు కదా నరకంలో వేడు. మనలో పాప స్వభావం ఉంది. నేను పాపం చేయట్లేదంటే పాపం చేసే అవకాశం రాలే నాకు. మీ దృష్టిలో ఖురాన్కి అల్లాహ్, బైబిల్కి జీసస్, మన ఈశ్వరుడు ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? గొప్ప కాదు, ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్పింది. మరి ఖురాన్ అదే చెప్తుంది కదా. నాకు సంబంధం లేదు. కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మీలాంటి వాళ్ళు వస్తారు, దేవుడిని దేవుడే కాదు అని చెప్పి అనేవాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు అని చెప్పి రాసి పెట్టింది. సంతోషం. కాదు, అది నీ పురాణం కదనా. ఏది? మీరు ఇంతకు ముందు క్రిస్టియన్ కన్నా ముందు కూడా మీరు ఆల్రెడీ హిందువు కదా. మీరు హిందువుగా ఉన్నప్పుడు కొద్దిగా పరిశోధించలేదేమో, దేవుణ్ణి సరిగా తెలుసుకోలేదేమో, తొందరపడి క్రిస్టియానిటీకి మారిపోయారేమో అని అనిపించలేదా? మ్యాగ్నెట్ లో అట్రాక్టివ్ పవర్ ఉంటుంది కాబట్టి ఇనుప రజని అలా లాగేస్తుంది. ఈ బైబిల్లో ప్రాణం ఉంది కాబట్టి, దేవుని మాట కాబట్టి నన్ను అట్రాక్ట్ చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు కాబట్టి నాతో మాట్లాడాడు. రకరకాల పరిస్థితుల ద్వారా, రకరకాల సందర్భాల ద్వారా నా దగ్గర సువార్తను రప్పించాడు. భారతదేశంలో ఉన్నారు, భారతదేశ జెండాకి మీరు సైల్యూట్ కొడతారు? అవును, కొడతాను. ఎందుకు కొడతారు? ఎందుకంటే అది నేషనల్ ఫ్లాగ్ కాబట్టి, నాట్ రిలీజియస్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ కాబట్టి. వేరే దేశంలో ఉంటే ఆ జెండాకు కూడా కొడతారు. అక్కడ వెళ్తే వాళ్ళ నేషన్ అంటే గౌరవం. ఇజ్రాయెల్లో ఉంటే ఇజ్రాయెల్ జెండాకు కూడా సైల్యూట్ కొడతారు. ఇజ్రాయెల్ జెండాకి నేను కొట్టను అనుకుంటాను. ఇజ్రాయెల్లో ఉంటూ ఇజ్రాయెల్ జెండాకు సైల్యూట్ కొట్టారా? రీజన్ చెప్తాను వినండి. కంట్రీస్ 3 రకాలు: థియోక్రసీ, ఆటోక్రసీ, డెమోక్రసీ. భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇది ఏ మతానికి మొగ్గు చూపదు కాబట్టి ఇక్కడ నేను నా దేశాన్ని గౌరవించి సల్యూట్ చేస్తాను.